విద్యార్థి నిరుద్యోగుల ఐక్యత చేతగాని ప్రభుత్వమా చేతగాని ప్రభుత్వమా చేతగాని ప్రభుత్వమా దిక్కులేని ప్రభుత్వమా వెంకట్ ఇక్కడికి వచ్చిందో మాట్లాడమని అంటున్నా విద్యార్థి నిరుద్యోగులకు సమాధానం ఉద్యోగం వచ్చిందంటే కట్ చేసుకో చిన్న విద్యార్థులు వెంకట్ బాలమూరు ఇక్కడ జస్ట్ ఒక 200 మంది విద్యార్థులు చూస్తే ఉత్సవట్టదే కాబట్టి మనం ఈ కార్లను గీర్లను కొట్టుకుంటూ పోనీ మనం మొదలెడుతున్నాం. పంపిస్తున్నాం 200 మంది చెట్టు మీద डरता है बलबूर वेंकट डरता है पुलिस आगे करता है बलबूर वेंकट डरता है पुलिस आगे करता है डरता है पुलिस आगे వెంకట వీరుడు అనుకున్నాం ఇంత పిరికి खबरदार बलबूर वेंकट खबरदार बलबूर वेंकट ఉద్యమ స్ఫూర్తిని అనుకున్నాం వెంకట వీరుడు అనుకున్నాం గింత కోఆపరేటివ్ ఉందా గాంధీ హాస్పిటల్ దగ్గర ఈ బలమూరు వెంకట వచ్చాడు. मिर्की बंदा बलबूर वेंकट मिर्की बंदा बलबूर वेंकट చేతగాని బలబూర్ వెంకట్ చేతగాని బలబూర్ వెంకట్ పారిపోయిన బలబూర్ వెంకట్ చేతగాని బలబూర్ వెంకట్ खबरदार చెప్తున్నాం మనం గత అనేక రోజులుగా రోడ్ల మీదకి ఎక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రతిరోజు మనం ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అయినా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరడం లేదు. నిన్న మొన్న చేసినటువంటి ఉద్యమాల కారణంగా ఇప్పుడు మన పేరు చెప్పుకొని రిక్రూట్ అయినటువంటి బలమూరు వెంకట ఎమ్మెల్సీ ఇక్కడికి వచ్చి పరామర్శించడానికి వచ్చిండు. ఇంకా నయం మోతీలాల్ నాయకు యొక్క ఆరోగ్యం చెడిన సమయంలో ఖబర్దార్ చెప్తా ఉన్నా. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక్క ఎమ్మెల్యే బయటికి తిరారు. రాసి పెట్టుకో చెప్తున్నా, రేపటి నుంచి రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికి పోతుంది.
మీ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ గాలివాన తుఫానుగా మారుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.